రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ బార్డర్లో కలకలం. భారత్లోకి చొరబడిన పాక్ రేంజర్, అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి. 10వ రోజు కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్. ఎల్ఓసి ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు. పాకిస్తాన్ పై ఎకనామిక్ సర్జికల్ స్ట్రైక్. భారత పోర్టుల్లోకి పాక్ నౌకలపై బ్యాన్. పార్సల్స్, మెయిల్స్ సేవల నిలిపివేత. నేడు బీజేపీ తెలంగాణ పదాధికారుల భేటీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. హాజరు కానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు. కులగణన గేమ్ చేంజర్ గా మారుతుంది. బీహార్ ను ఆదర్శంగా తీసుకోవాలి. రాహుల్ ప్రజలను తప్పుదోవ పట్టించారన్న లక్ష్మణ్. దేవాదుల పనులు 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్స్ పర్యవేక్షించాలి. రైతులను ఆదుకుంటామన్న ఉత్తమ్. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. హైదరాబాద్ బస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ. ఆర్టీసీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న పొన్నం. పరిష్కారానికి ప్రయత్నిస్తానని మంత్రి హామీ. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట. విషం చిమ్మిన వారు ఇప్పటికైనా మారాలి. మోదీ కూడా కీర్తించారన్న పార్థసారథి. అహోబిలంలో వైసీపీ అక్రమాలకు పాల్పడింది. బీ ట్యాక్స్ అంటూ తప్పుడు ప్రచారం. అక్రమ కట్టడాలు కూల్చేస్తామన్న అఖిలప్రియ. సింహాచలం ప్రమాదంపై ముగిసిన ప్రాథమిక విచారణ. నేడు ప్రభుత్వానికి నివేదిక. చందనోత్సవం రోజు జరిగిన దుర్ఘటనపై సర్కార్ సీరియస్. 3వ రోజు సిట్ కస్టడీలో కేసిరెడ్డి. లిక్కర్ స్కామ్ లో విచారిస్తోన్న అధికారులు. నిన్న చాణక్యను కస్టడీకి తీసుకున్న సిట్. దేవరకద్ర బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ సహా 3 అరెస్ట్. పరారీలో మరో 2 నిందితులు. విజయవాడ టూరిజం డివిజనల్ ఆఫీస్ లో ఉద్యోగి నిర్వాకం. ఆఫీస్ మూసివేశాక మహిళతో ఎంట్రీ. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. రాజేంద్రనగర్ లో శవ మాఫియా. బుత్వేల్ పరిసరాల్లో శ్మశానాల కబ్జా. మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు 30,000 డిమాండ్. దేశవ్యాప్తంగా నేడు నీట్ యూజీ 2025 పరీక్ష. తెలంగాణలోని 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ. పరీక్ష రాయనున్న 72,507 మంది అభ్యర్థులు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ల మీదుగా ఉపరితల ద్రోణి. తెలంగాణలో 2 రోజులు వర్ష సూచన. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం. ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అధికారులు. దేశం నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులు.